పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీరంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఇసుక మట్టి అక్రమంగా దోచుకుంటున్నారు. వేమ్లదీవి వెస్ట్లో అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ట్రాక్టర్లను అడ్డుకున్నారు నరసాపురం వాసులు. ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మైనింగ్ శాఖను సంప్రదించాలని ఎంఆర్ఓ సూచించారని నరసాపురం వాసులు చెబుతున్నారు. పెద్దమైనలంకలో సీ ప్రొటెక్షన్ వాల్ పనుల మధ్య అక్రమ తవ్వకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్టేషన్ పనుల పేరిట మట్టి దోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో తీర ప్రాంతం దెబ్బతింటోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పోతురాజును అడిగి తెలుసుకుందాం. పోతురాజు, కవిత ప్రధానంగా చూసుకున్నాక నర్సాపురం సంబంధించినటువంటి తీర ప్రాంతంలో కూడా యథేచ్ఛగా మట్టి మాఫియా రెచ్చిపోతుందని చెప్పొచ్చు. తీర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రధాన గ్రామాలైనటువంటి యూనిటీ వెస్ట్ గానీ తిరుమైన వాళ్ళంక పెద్దమైన వాళ్ళంక గ్రామాలు అవుతున్నాయి. ఈ గ్రామాలకు సంబంధించినటువంటి తీర ప్రాంత ఏరియాలో ఇసుక మట్టి అక్రమంగా కూడా యథేచ్ఛగా తరలించిపోతున్నారు. కూటమి నేతల కనుసనలో యథేచ్ఛగా జరుగుతున్నటువంటి ఈ సంబంధించినటువంటి ఈ మట్టి మాఫియా కూడా అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం కూడా మేనమేషాలు ఎక్కిస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఉన్నటువంటి గ్రామం వేముండి వెస్ట్ గానీ ఈ పెద్దమైన వాళ్ళంక చిన్న సంబంధించిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా మట్టి దోచుకుపోతున్నటువంటి మాఫియాని అడ్డుకుని పూర్తిస్థాయిలో నిరసన తెలిపారు. నిరసన తెలుపడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఫోన్ చేసి ఇట్లా జరుగుతుంది, దీన్ని అడ్డుకున్నాం కావాలని చెప్పి ఎంఆర్ఓకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో సదరు అధికారి కూడా ఆ శాఖ పరిధిలోకి రాదు, మైనింగ్ శాఖ క్రియేట్ చేసుకున్నట్టు ఉచిత సలహాలు ఇవ్వడం పట్ల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసే కనబడుతుంది. అంతేకాకుండా ప్రధానంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరైతే ఉన్నారో దత్తత గ్రామమైనటువంటి పెద్దమైన వాళ్ళంతా కూడా ఫ్రీ ప్రొటెక్షన్ సంబంధించి ఏదైతుందో ఈ ప్రొటెక్షన్ సంబంధించి సిఆర్జెడ్ పరిధిలో ఉన్నటువంటి దీన్ని కూడా వాళ్ళు పెడుతున్నారు. అయినా కానీ ఆ ప్రాంతంలో కూడా వెచ్చలయ్య కూడా మైనింగ్ చేస్తూ కూడా ఇక్కడ మట్టి మాఫియా కూడా దోచుకుపోతున్నా కానీ దీన్ని నిరోధించాల్సినట్టు అధికారులు కూడా పూర్తిగా నిమ్మకం నీరేసినట్టు వ్యవహరించడం పట్ల పూర్తిగా కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఉన్నటువంటి ఫ్యాక్టరీ కానీ ఏదైతే ఏర్పడిందో వాటిని అడ్డుకునే స్థితిలో చాలా కూడా తీసుకుని పూర్తిగా గ్రామాలకు నిరసన తెలిసినట్టుగా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి వారంతా ఒకటే కోరుతున్నారు. పూర్తిగా కనుక తుఫాన్లు కానీ ఇటువంటి శిక్షణ సందర్భాల్లో ఉన్నటువంటి తీర ప్రాంతాల నుండి ఇప్పటికే కోటకు గురయ్యి అనేక విధాలు కూడా నష్టపోతున్నటువంటి మత్స్యకారులు కూడా చర్యలకు సంబంధించి ఆసరాలు నష్టపోతున్నా కానీ పట్టించుకున్నటువంటి మార్పులు లేదు. ఏకంగా మైనింగ్ చేసేస్తారు కానీ పట్టించుకున్నటువంటి గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తే కూడా కనబడుతుంది. రైట్ పోతురాజు, థ్యాంక్ యూ.